వెల్కమ్ టు అభినవ్ భారత్ నీరఫీ. లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎందుకు వివాదాల్లోకి వచ్చింది? ఈ సంస్థ ఏం చేసింది? ఎందుకు ఎమ్మెల్యే రోహిత్ పవార్ వ్యతిరేకిస్తున్నాడు? ఒకసారి చూసుకుంటే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న టోలే ప్లాంట్ నుండి అయితే పర్యావరణానికి ప్రమాదం రాబోతుందని అయితే అక్కడైతే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే ఇటలీలో మిటేని కంపెనీకి సంబంధించి మిసోంజో ప్రాంతంలో దశాబ్దాలుగా జరిగిన మిటేని కెమికల్ ప్లాంట్ కాలుష్యానికి సంబంధించి కోర్టు కీలక తీర్పునిచ్చింది. అయితే కలుషిత నీటి వల్ల పర్యావరణ విపత్తుకు కారణమైనందుకు 11 మంది మాజీ అధికారులను మొత్తంగా చూసుకుంటే 141 ఏళ్ల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. అయితే 141 సంవత్సరాలు 11 మంది అధికారులకి ఇటలీ కోర్టు అయితే జైలు శిక్ష ఎందుకు విధించింది చూసుకుంటే, ఈ కాలుష్యం వల్ల వెనిటో ప్రాంతంలో సుమారు 3,50,000 మంది ప్రజలు కలుషిత నీటిని అయితే తాగాల్సి వచ్చింది. అయితే ఇది యూరప్లో అతిపెద్ద పర్యావరణ కుంభకోణాల్లో ఒకటిగా అయితే పరిగణించడం జరుగుతుంది. 2024-25 నాటి అధ్యయనాల ప్రకారం ఈ కలుషిత ప్రాంతాల్లో కిడ్నీ వృషణాల క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వల్ల మరణాల రేటు పెరిగినట్లయితే గుర్తించారు. అయితే ఇప్పుడు ఇటలీ కంపెనీకి లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి సంబంధం ఏంటంటే, ఇటలీలో మూసివేసిన మిటేన్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ మిటేన్ ఫ్యాక్టరీకి చెందిన యంత్రాలను భారతీయ కంపెనీ అయిన ఏదైతే మహారాష్ట్రలో ఉందో ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేసి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అమర్చినట్లు 2025 చివరి వారాల్లో అయితే వార్తలు రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే దీనిపై భారతదేశంలో పర్యావరణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటలీలో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది అని అక్కడ మూసేయబడిన కంపెనీకి సంబంధించిన యంత్రాలను భారతదేశంలో వాడటంపై అయితే విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక్కడ PFAS అనే ఇక్కడ కెమికల్స్ అయితే అక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎవర్ కెమికల్స్ అని కూడా అంటారు వీటిని. వీటి వల్ల అనేక రకాలైన క్యాన్సర్ రోగాలు, అలాగనే ఏదైతే గుండె జబ్బులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రోహిత్ పవార్ కూడా అయితే తీవ్రంగా అయితే ఖండించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకు అక్కడ ఇటలీకి సంబంధించి అక్కడ ప్రజలకి హాని జరుగుతుందని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు తర్వాత ఏ అయితే కోర్టులు ఉన్నాయో అక్కడ వాళ్ళకి జైలు శిక్ష ఇచ్చి వాటిని మొత్తానికి కూడా బ్యాన్ చేసిన సందర్భంలో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి యూజ్ చేయడం ద్వారా అంటే ఇక్కడ ప్రజలకు ఏం కాదా? ఇటలీలో ప్రజల కంటే ఇక్కడ స్ట్రాంగ్ పీపుల్స్ ఉన్నారా? ఎక్కడైనా ప్రజలే కదా. అంటే అక్కడ వాళ్ళ యంత్రాలు అక్కడ పనిచేయమని అక్కడ కోర్టులు సైతం బ్యాన్ చేసిన పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న ప్రజల మీద రుద్దాలి అని ఎందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ కంపెనీలు? దీనికి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహారాష్ట్రకు చెందిన గవర్నమెంట్. ఎందుకు అంటే ఇక్కడ ఏ పర్మిషన్ అయినా ఈజీగా వస్తుంది. ఇక్కడ కంపెనీ కూడా ఏం ఆరోపిస్తుందంటే, మాకు ఈ ఏదైతే ఉందో ఈ యంత్రాలు వాడటం వల్ల మేము టెక్నాలజీని యూజ్ చేసుకొని అక్కడ బయటికి కాలుష్యం రాకుండా చేస్తామని చెప్తుంది. కానీ ఏ కంపెనీ అలాగే చెప్తుంది వ్యాపారం చేసుకోవడం కోసం, బిజినెస్లు చేసుకోవడం కోసం ప్రతి కంపెనీ కూడా వాతావరణానికి ఏ ఇబ్బంది కలగకుండా మేము గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పెట్టిందో దానికి అనుగుణంగానే మేమైతే అక్కడ బిజినెస్ చేస్తామని చెప్తుంది. అక్కడ పర్మిషన్లు కూడా ఈజీగానే వస్తాయి. భారతదేశంలో పర్మిషన్ రావడం అనేది కష్టం అనే తరం అనేది అయితే లేదు. ఎందుకంటే ఈజీగా వచ్చేస్తాయి. సెంట్రల్లో స్టేట్లో ఒకటే ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఇప్పుడు 2 ప్రభుత్వాలు కూడా ఈజీగా పర్మిషన్లు అయితే ఇచ్చేస్తున్నాయి. వాళ్ళు ఫస్ట్ మేము ఏ కాలుష్యాన్ని కలిగించమని చెప్పేసి వాళ్ళైతే ఎంటర్ అవుతారు. తర్వాత వాళ్ళు చేసే ఆ అరాచకం వల్ల అమాయక ప్రజలు బలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే PFAS అనే కెమికల్స్ ఉంటాయి, ఫర్ ఎవర్ కెమికల్స్, ఇవి ఎప్పుడు కూడా నిర్మూలం అవ్వవు, ఎప్పుడు కూడా ఉండిపోతాయి. అయితే ఇక్కడ భూమి అలాగనే తర్వాత ఏదైతే నీళ్ళు ఉన్నాయో వాతావరణం గాలి మొత్తం కూడా కలుషితం అయిపోతాయి. ఇది ప్రజలకి చాలా హామ్ కలుగుతుంది. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం అలాగనే రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని దీని మీద అయితే ఖచ్చితమైన బ్యాన్ అయితే విధించి ఇది ఏదైతే కెమికల్స్ ఉన్నాయో వీటికి సంబంధించి ఇవి రిలీజ్ కాకముందనే వాళ్ళు మొదలు పెట్టకముందనే దాన్ని అయితే బ్యాన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదే మొత్తానికి కూడా ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఈ కంపెనీ ఉందో ఈ కంపెనీకి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వాలు చొరవ తీసుకొని వీటి మీద మళ్ళొకసారి విచారణ జరిపైతే అక్కడ వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏందని అయితే గమనించి ప్రజలకి హాని జరుగుతుంది. కాబట్టి వాటిపైన అయితే చర్యలు తీసుకొని ఇంకోసారి ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నం చేయకుండా ఉండేలాగైతే వాళ్ళకి శిక్షలు అయితే విధించాలి, అలాంటి రూల్స్ అయితే తీసుకురావాలి. థ్యాంక్ యూ.